హలో పిల్లలు, మనం ముందుగా ఓ రాద్దాము. ఆల్ఫాబెట్ ఓ రాసిన తర్వాతన ఆల్ఫాబెట్ యు అన్ని వైపులా యు తిప్పుతూ రాయండి. రివర్స్లోని పైకి సైడ్కి అలా యూ షేప్. తర్వాత వన్ లైన్ కిందకి స్టాండింగ్ లైన్ ఇచ్చి కర్వ్డ్ లైన్ లీవ్కి డ్రా చేయండి. ఇన్సైడ్ మళ్ళీ కర్వ్డ్ లైన్స్ డ్రా చేయండి. చూసారా, చాలా సింపుల్గా మనకి ఓ అండ్ యూ తోటి మనకి ఫ్లవర్ అండ్ లీవ్స్ డ్రా చేసుకోవడం ఈజీగా వచ్చింది కదా. ఇన్సైడ్ నేను ఐస్ డ్రా చేస్తున్నాను. 2 సర్కిల్స్ డ్రా చేసి ఐ బాల్ కూడా నేను మార్కర్తో ఫిల్ చేశాను. పిల్లలు మీ చాయిస్, మీరు ఏ కలర్ వేసుకుంటే ఆ కలర్ వేసుకోండి. ఫ్లవర్కి నేను ఆరెంజ్ లోపల వేసి బయట ఎల్లో కలర్ వేద్దామని అనుకుంటున్నాను. నేను బ్రష్ పెన్స్ యూస్ చేస్తున్నాను. మీ మీ ఇష్టం, మీ దగ్గర ఏవి ఉంటే వాటితోటి మీరు కలరింగ్ చేసుకోండి. నేను పెటల్స్కి నేను ఎల్లో కలర్ వేస్తున్నాను. మీరు ఎల్లో వేయచ్చు, లేదా వేరే కలర్ అయినా మీరు చేసుకోండి. కలర్ పెన్సిల్స్తో కానీ నేను బ్రష్ పెన్స్తో కానీ అలానే క్రేయాన్స్తో కానీ దేనితోటైనా మీ ఇష్టము. కలర్ ఫిల్ చేసినప్పుడు నీట్గా ఫిల్ చేయండి, బయటికి రాకుండా నీట్గా ఫిల్ చేయండి. పిల్లలు చాలా సులువుగా చాలా ఈజీగా మీరు ఫ్లవర్ అయితే డ్రా చేయడం వచ్చేసింది కదా. మీరు ఒకసారి దీన్ని పెన్సిల్ తోటి పేపర్ మీద ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి. నా కామెంట్స్ నేను చూసి దాన్ని మీకు రిప్లై ఇస్తాను. అలాగనే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా పిక్చర్స్ నేను ఆల్ఫాబెట్స్ తోటి, నెంబర్స్ తోటి, షేప్స్ తోటి చాలా వీడియోస్ పెడతాను. అది చూసి మీరు చాలా సింపుల్గా నేర్చుకోవచ్చును. పిల్లలు లీఫ్కి లైట్ గ్రీన్ కలర్ కానీ డార్క్ గ్రీన్ కలర్ కానీ వేయండి. లైట్ గ్రీన్ కలర్ అయితే కొంచెం బాగుంటుంది డార్క్ గ్రీన్ కన్నాను. ఫ్లవర్కి మీ చాయిస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో వేరే పిక్చర్ తోటి కలుద్దాం.